3-4 రోజులుగా విశాఖపట్నం కేంద్రంగా డ్రగ్స్ దందా గురించి కలకలం రేగుతున్నటువంటి పరిస్థితులు అందరూ గమనిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఉన్నటువంటి యువతను మత్తులో నిద్రపుచ్చుతున్నాడు, మత్తు పదార్థాలకు బానిసలుగా మారుస్తున్నాడని పదే పదే తెలుగుదేశం పార్టీ గత కొన్ని సంవత్సరాలుగా మాట్లాడుతూనే వస్తాం. ఈ భారతదేశంలో గంజాయి ఎక్కడ దొరికినా కూడా కేంద్ర మూలాలు వెతికితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తగులుతా పోతోంది. అంతేకాకుండా నార్కోటిక్స్ కూడా ఈ రోజున కేంద్ర బిందువుగా మళ్ళీ ఆంధ్రప్రదేశ్ని అడ్డాగా మార్చినటువంటి పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలను మభ్యపెట్టల్లా మళ్ళీ కూడా నోరేసుకొని పడిపోయేసి ఎదురుదాడి చేసి మళ్ళీ ప్రతిపక్ష పార్టీని తెలుగుదేశం పార్టీనే 25,000 కోట్ల రూపాయల విలువైనటువంటి మత్తు పదార్థాల విషయంలో దోషిగా నిలబెట్టాలనే ఒక కుటిలయత్నాన్ని చేస్తున్నాడు, ఒక కుట్రకు తెరలేపినాడు. వాస్తవ పరిస్థితులు గమనిస్తే ఎవరైతే వీరభద్రరావు గారు అని చెప్పేసి ఆయన కంపెనీకి సంబంధించినటువంటి ఒక షిప్మెంట్లో ఈ నార్కోటిక్స్ వస్తే సిబిఐ అధికారులు తనిఖీ చేస్తుండగా స్పష్టంగా స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు పోలీసు వారు దీన్ని అడ్డుకున్నారు. వర్షం వస్తుంది, ఇవేమన్నా మా పదార్థాలు కూడా దడిచిపోతాయనే ఉద్దేశంగానే వాళ్ళ కన్సైన్మెంట్ దడిచిపోతుందనే ఆలోచనతోనే దాన్ని డిలే చేసి ఎక్కడో చోట ప్రిజర్వ్ చేయమని చెప్పి ఆ కంపెనీ వాళ్ళు అడిగినట్టు కూడా పేర్కొంటున్నారు. ఇప్పుడు వీరభద్రరావు ఎవరు అనే ఆలోచనలోకి వచ్చినప్పుడు వీరభద్రరావు తెలుగుదేశం మనిషి అని చెప్పేసి నీలాప నిందలు వేయడానికి తెరలేపినారు. వాస్తవంగా మీరు వీరభద్రరావుని గమనిస్తే ఈయన పక్కా వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి వ్యక్తి, వారితో పాటు సత్సంబంధాలు వ్యాపార సంబంధాలు కలిగినటువంటి వ్యక్తే. ఈరోజున వీరభద్రరావు మొన్న ఒక కార్యక్రమం నిర్వహిస్తే దాంట్లో ఫ్లెక్సీల్లో కూడా వీరభద్రరావుతో పాటు జగన్మోహన్ రెడ్డి ఫోటోలు, వైఎస్ఆర్సీ స్థానికంగా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి నాయకుల ఫోటోలు వేసుకొని కార్యక్రమాలు చేసినారు. ఇంత బ్రాడ్ డే లైటు పట్టపగలు సూర్యకాంతిలో చూడగలిగినటువంటి విషయాల్ని కూడా చీకట్లో పెట్టాలా, మరుగుపరచల్లా, మళ్ళీ ఎదురుదాడి చేసి తెలుగుదేశం పార్టీని దీంట్లో దోషిగా నిలబెట్టాలనే జగన్మోహన్ రెడ్డి ప్రయత్నాన్ని ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటున్నారు. ఈరోజున ఇంత పెద్ద ఎత్తున మత్తు పదార్థాల దందాకు ఆలవానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మార్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని వచ్చే రోజుల్లో యువత క్షమించొద్దని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తాను. వాళ్ళ తల్లిదండ్రులు కూడా క్షమించకూడదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. విజయసాయి రెడ్డి గారు చూస్తే ఎక్కడి నుంచి అయితే ఈ కన్సైన్మెంట్ వచ్చిందో బ్రెజిల్ దేశం నుంచి, ఆ బ్రెజిల్ దేశ అధ్యక్షుడు ఎన్నిక కాబడితే ట్విట్టర్లో శుభాకాంక్షలు తెలుపుతాడు ఆయన. బ్రెజిల్తో ఈయనకేం సంబంధాలు విజయసాయి రెడ్డి గారు? ఇవన్నీ వాస్తవాలు, ఇవంతా డాక్యుమెంటరీ ఎవిడెన్స్. దీన్ని దాచిపెట్టి, వాస్తవాలను దాచిపెట్టి అబద్ధాలని ప్రాచుర్యం కల్పించి తద్వారా తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అండ్కో. ఎటువంటి పరిస్థితుల్లోనూ ప్రజాకోర్టులో మీరు తప్పించుకోలేరని చెప్పేసి కూడా హెచ్చరిస్తా ఉన్నాం. అంతేకాదు అధికారులు కూడా ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత ఇప్పటిదాకా మీ మీద ఏదైనా ఒత్తిడి ఉంటే కూడా ఈ రోజున మీరు బంధ విముక్తులైనారు, మీ మీద ఒత్తిడి కూడా తగ్గి ఉంటుందని చెప్పేసి మేము ఆలోచన చేసినాం. కానీ ఇప్పటికి కూడా మీరందరూ కూడా అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నటువంటి తీరుతెన్నుల్ని మేము ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకోవాల్సినటువంటి పరిస్థితులకి మీరే నెట్టేస్తామన్నారు. ఈ రోజున పాత్రికేయ మిత్రుల ద్వారా వాళ్ళకు కూడా అప్పీల్ చేస్తున్నాను, ఇప్పటికైనా కళ్ళు తెరుచుకోండి. ఎక్కడో కాదు, ఈ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి తంతే మిమ్మల్ని అడుగుతాను. కొంతమంది పేర్లు నేను ప్రస్తావించకూడదు, ఎందుకంటే నేను ప్రస్తావించినప్పుడు వాళ్ళకు అనవసరంగా వాళ్ళ ఉనికిని చాటిన వాళ్ళు అవుతారు.